యూట్యూబ్ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. రండి రండి, అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. రండి రండి, అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జడా వసంత్ బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామములో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినమందు శ్రీమంతుడగు దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచినట్లు పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ప్రభునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగమును మీరు గమనించినట్లయితే దేవుని యొక్క దూత మరియను దర్శించి మరియతో చెప్పినటువంటి ఒక మాటను మనం చదువుకున్నాం. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నిజముగా మరియను చూచి దేవుని దూత అంటున్నాడు, నీవు దయాప్రాప్తురాలవు, అంటే దేవుని యొక్క దయను పొందుటకు పాత్రురాలుగా నీవు కనబడ్డావు. ఎందుకనగా 29-30 వాక్యాలలో మరియ తొందరపడి ఆ సంగతి ఏంటో అడుగుచు ఉండగా దేవుని దూత అంటున్నాడు, నీవు దేవుని వలన కృప పొందితివి, సర్వోన్నతుడు నీ గర్భములో ఉదయించనై ఉన్నాడు అని ఒక అద్భుతమైన సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి అమూల్యమైనటువంటి కార్యం ఏంటో తెలుసా? మరియతో మాట్లాడుతున్నటువంటి దేవుని దూత, నీవు దేవుని దయను పొందుటకు అర్హురాలవు, నీవు దేవుని వలన కృపను పొందావు అని ప్రశంసిస్తూ ఉన్నాడు. మరి ఈ స్థలములో మీరు గమనించినప్పుడు మరియ ప్రాప్తురాలు అగుటకు గల కారణమేమిటి, మరియ ఏ విషయములో కృప పొందినది అని పరిశీలించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఈ మాసము బహు సంబరాలతో కనబడుతూ ఉన్నారు కదండి. ఆయా సంఘాలలో రకరకాలైనటువంటి సంబరాలు కనబడుతున్నాయి. యేసు ప్రభులు వారు ఒక దినం పుట్టినప్పటికీ ఆ మాసములో మీరు గమనించినట్లయితే మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, గ్రేట్ క్రిస్మస్, లిటిల్ క్రిస్మస్, రకరకాలైన క్రిస్మస్, యూత్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, విమెన్ క్రిస్మస్, అప్పుడు ఎన్ని క్రిస్మస్లు పుట్టిస్తున్నారు మన వాళ్ళు, అవునా కదా? మరి రకరకాలైనటువంటి సంబరాలతో కనబడుతున్నారు కదా. ఆ సంబరాలకు కారణమై ఉన్నటువంటి తల్లిగారు ఎవరు అని చూచినట్లయితే మరియ గారిని చూచి దేవుని దూత అంటున్నాడు, నీవు కృప పొందితివి, నీవు దయకు ప్రాప్తురాలవు. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏమిటి అని చూచినప్పుడు యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్యములో ఇలాగూ ఒక ప్రవచనము కనబడుతుంది. ఆ ప్రవచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. చదవబడినటువంటి ఈ వాక్యమును మీరు గమనించినట్లయితే క్రీస్తుకు పూర్వము 748 సంవత్సరాలప్పుడు ఈ ప్రవచనము ప్రవచింపబడుతుంది. అంటే దాదాపు 750 సంవత్సరాలకు ఈ ప్రవచనము ప్రవచింపబడుతుంది. యేసుక్రీస్తు వారు పుట్టుటకు 750 సంవత్సరాలకు ముందు కన్యక గర్భవతి కుమారుని కనును, ఆ కుమారుడే లోకరక్షకుడు అని చెప్పి ఒక ప్రవచనము యెషయా ద్వారా దేవాతి దేవుడు ప్రవచించి యుండుట ద్వారా ఆ దినములు మొదలుకొని యేసుక్రీస్తు వారు జననమయ్యేంత వరకు ఇశ్రాయేలులో చాలామంది స్త్రీలు పెళ్లి చేసుకొనక, అనేక మంది తల్లిదండ్రులు
తమ కుమార్తెలకు వివాహము చేయక ఆ సర్వలోకనాథుడు జగద్రక్షకుడు నా గర్భాన పుట్టాలని ఎంతోమంది స్త్రీలు శరీర ఇచ్చలను, యవ్వన ఇచ్చలను, లౌకిక కోరికలను త్యజించి రక్షకుడు నాలో పుట్టాలి, నాలో నుంచి ఉద్భవించాలని కాచుకొని ఉన్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుతున్నప్పుడు ఆ స్థలములో భక్త పౌలు ఇలాగంటాడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అని వ్రాయబడ్డది. అంటే అర్థం ఏంటి? ఎలాగైతే యెషయా గ్రంథం 7:14లో వ్రాయబడ్డదో అదే ప్రకారం కాలం సంపూర్ణమైనప్పుడు, ఆ కాలం నెరవేరుతూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు స్త్రీ యందు పుట్టడం జరుగుతుంది. ఆ రక్షకుడు నా గర్భములో పుట్టాలని లక్షలాది మంది తమ పవిత్రతను కాపాడుకుంటూ వచ్చారు. అట్టి వారిలో ఒకరై ఉన్నటువంటి తల్లి మరియ గారు ఆమె యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో చూచినట్లయితే ఈమెతో పాటు ఆ రక్షకుడు నా పొట్టలో పుట్టాలని కనిపెట్టుకొని ఉన్న అందరిలో మరింత పరిశుద్ధత కలిగినదిగా, ఆ పరిశుద్ధుడు ఉద్భవించుటకు తగిన పరిశుద్ధతను, మహోన్నతమైన ఉన్నత పరిశుద్ధతను తల్లి మరియ గారు కలిగినందువలన ఆయన అంటున్నాడు, దయాప్రాప్తురాల. లక్షలాది మంది స్త్రీలు కన్యకలుగా కనిపెట్టుకున్నప్పటికీ శ్రీమంతుడగు దేవుడు నీ గర్భమును కోరుకున్నాడు, కాబట్టి నీవు ఆయన వలన కృప పొందితివి, ఆయన దయకు నీవు ప్రాప్తురాలవయ్యావు అని ఆ శుభవర్తమానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, నిజముగా సర్వలోకనాథుడకు దేవాతి దేవుని చేత దయ పొందినట్లు తల్లి మరియ గారిలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మికమైన సంపూర్ణమైన పరిశుద్ధత నీలో ఉన్నదా? నిత్యముగా మీరు కూడా ఆవిడలాగే మీ పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారనుకోండి, 100కి 100 ఆయన ద్వారా కృప పొందుకుంటారు, దయాప్రాప్తులని పిలవబడతారు. తల్లిగారు దయాప్రాప్తురాలా అని పిలవబడుటకు ఒకే ఒక కారణము, తదితర స్త్రీలందరిలో కూడా ఆమె తన యొక్క పరిశుద్ధతను పరిపూర్ణముగా కాపాడుకున్న కారణము చేత శ్రీమంతులకు దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు గాబ్రియేలును పంపి, దయాప్రాప్తురాలా నీకు శుభము, భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీవు ప్రభు వలన కృప పొందితివి అని అభయమిస్తూ శుభవర్తమానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఆ రోజు యేసుక్రీస్తు వారు పుట్టాలని చాలామంది కన్యకులు ఉన్నారు. యేసుప్రభులు వారు పుట్టి అయిపోయిన తర్వాత ఇక కన్యక గర్భవతి కుమారుని కనును అనే ప్రవచనం నెరవేరి అయిపోయింది కనుక ఇక ఎవరు కన్యకలుగా ఉండవలసిన అవసరం లేదు అన్న సత్యాన్ని ఒక్కసారి మీరు గ్రహించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వివాహమును విసర్జించకూడదు. వివాహమును విసర్జించేవారు వాతవేయబడిన మనస్సాక్షి గలవారని భక్త పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణలో హెచ్చరిక చేస్తున్నాడు. అంచేత తల్లి మరియ గారు తన యొక్క పవిత్రతను కాపాడుకున్నట్టు మీరు మీ పవిత్రతను, మీ పరిశుద్ధతను కాపాడుకోగలిగినట్లయితే ఈ దినమందు మిమ్మల్ని చూచి దయకు ప్రాప్తుడా, దయాప్రాప్తురాలా అని పిలవగలడు. ఆయన కను దృష్టిలో నుంచి కృపను మీరు సొంతం చేసుకోగలరు. నిజముగానే ప్రవచనం నెరవేరుతూ ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదానికి మరియ గారు అక్కురాలుగాను పాత్రురాలుగాను కనబడుతూ ఉన్నారు. మరి మరియ గారు మాత్రమేనా? కాదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రూతును మీరు పరిశీలించినప్పుడు రూతు కూడా కృప పొందిన దానిగా కనబడుతూ ఉన్నది. ఒక్కసారి రూతు గ్రంథముల నుండి 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్థలములో బోయాజు రూతును చూచి అంటున్నాడు, నా కుమారి, నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానవు. ఎందుకు ఆమెను ఆ స్థలములో ప్రశంసిస్తున్నాడో తెలుసా?
మోయాబులో నుండి వచ్చినటువంటి నయోమి కోడలైనటువంటి రూతు మోయాబుని విడిచి బెత్లెహేమునకు వచ్చిన తర్వాత బోయాజు కనిపెడుతున్నాడు, ఆమె యొక్క ప్రవర్తన గమనిస్తూ ఉన్నాడు. ఆమెను గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్న మాటలు గమనించారా? నా కుమారి, యెహోవా వలన నీకు దీవెన కలుగునగాక. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను వెంబడింపక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అధికమాయను. కాబట్టి నువ్వు భయపడవద్దు. ఈ స్థలమును మీరు గమనించి చూడండి. మోయాబు అనేటువంటిది మహాభయంకరమైనటువంటి ప్రాంతం. అట్టి ప్రాంతముల నుండి రొట్టెల నిలయమైన బెత్లెహేమునకు వచ్చిన తర్వాత మోయాబు నుండి వచ్చిన రూతు యొక్క జీవిత విధానాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆయన సర్టిఫై చేస్తూ మాట్లాడుతున్న ఒక కార్యం, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. మోయాబుల నుండి మీ అత్తతో వచ్చినప్పుడు నువ్వు సత్ప్రవర్తనతోనే వచ్చావు. ఓకే, మోయాబు అనగా లోకానికి సాదృశ్యం, బెత్లెహేము అనగా దేవుని ఇల్లు. ఇప్పుడు మోయాబు నుండి వచ్చిన నీ జీవితాన్ని చూచినప్పుడు అప్పుడు ఉన్నటువంటి సత్ప్రవర్తన కంటే బెత్లెహేమనబడు రొట్టెల ఇల్లైన దేవుని ఇంటిలోనికి వచ్చిన తర్వాత నీ సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. మరి ఈరోజు దేవుని ఇల్లని పిలువబడుతున్న దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యం వింటూ ఆయన స్వరానికి చెవి ఎగ్గుతూ ఆయన మాటలు మాట్లాడుతూ ఆయన మాటలనే పాటలుగా పాడుతూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ భక్తి రూపములో కనబడుతున్న నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, దేవుని బిడ్డలారా, దేవునిలోనికి రాకముందు ఉన్న మీ ప్రవర్తన దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆ సత్ప్రవర్తన ఎక్కువైనదా తక్కువైనదా? ఎందుకంటే వెలుపట ఉన్నవారు మిమ్మల్ని చూచి చెడు మాటేది పలకనేరకుండానట్లు ప్రతి విషయంలో సత్కార విషయంలో నీకు నీవే మాదిరిగా ఉండవలనని భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మందిరంలోనికి వచ్చి వెళుతున్న నీ జీవితంలో, వాక్యం వింటూ వెళుతున్న నీ జీవితంలో సంబరాలు సంబరాలు సంబరాలని పాడుకుంటున్నటువంటి మీ జీవితాలలో ఆ యొక్క సత్య స్వరూపుడగు దేవునికి తగినటువంటి ప్రవర్తన ఉన్నదా? ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. యేసు ప్రభులు వారు ఒక్కసారి పుట్టిన ఆ మాసమంతా కూడా నానా రకాలైన క్రిస్మస్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి. అయితే ఆ ఆనందము వక్రీకరించి లోకానుసారమైన ఆనందముగా మారుట నాకెంతో ఆయాసాన్ని వెక్కసాన్ని కలుగు చేస్తుంది. మీ పండగలు, మీ సంబరాలు, మీ వేడుకలలో క్రీస్తు కనబడాలి, క్రీస్తు ప్రేమ కనబడాలి. లౌకికమైనటువంటి కార్యాలు, లోకానుసారమైన కార్యాలు కనబడకూడదు. మోయాబులో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో తల్లి, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ సత్ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ ఆయను. నిజము, వాక్యము వినే కొలది, సత్యమును నేర్చుకునే కొలది ప్రవర్తనలో సత్ప్రవర్తన అధికము కావాలి. అట్టి సత్ప్రవర్తన అధికము కాగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, నువ్వు దీవెన నొందినదాడవు. నా ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, అద్భుతమైనటువంటి సత్ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. ఆ సత్ప్రవర్తనకు కూడా ఇంకొక కార్యాన్ని తెలియచేస్తూ, ఏ విషయంలో సత్ప్రవర్తన, వివాహితురాలై భర్తను కోల్పోయి వైవివాహ జీవితంలో, దాంపత్య జీవితంలో అనుభవం కలిగినటువంటి స్త్రీ భర్తను పోగొట్టుకొని ఇప్పుడు బెత్లెహేములోనికి వచ్చి ఒక పొలంలో పనిచేస్తుంది. పని చేయుచున్న చోట పలు రకాలైనటువంటి మనుషులు కనబడుతున్నారు. ఒకదానికి ఒక జీవితానికి అలవాటైపోయినటువంటి ఆ స్త్రీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చూచినప్పుడు ఈయన గమనిస్తున్నాడట, వివాహ జీవితంలో సంబంధం కలిగినది, దాంపత్య జీవితంలో సంబంధం కలిగినది, మరి పెనిమిటిని పోగొట్టుకుని ఎంతో బాధకరంగా ఉన్నది. ఒకవేళ ఆ తలంపులతో ఎక్కడన్నా దారి తప్పిపోతుందని పరిశీలన చేస్తే ఆయన అంటున్నాడు, అమ్మా నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను వెంబడింపక నీ ప్రవర్తనను కాపాడుకున్నావు. నీ ప్రవర్తన అక్కడ సత్ప్రవర్తనగా మారినది. నిజముగా ఈరోజు దేవుని పిల్లలారా, ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో మీ భార్యకు మాత్రమే భర్తలై ఉంటున్నావా? మీ భర్తలకు మాత్రమే భార్యగా ఉంటున్నారా? మీ ప్రవర్తనలో లోపము లేదా? నిన్ను ప్రేమించి నమ్మి
నా కుమార్తె నిప్పు లాంటిదని నమ్మకంతో బయటకు పంపుతున్నా, కళాశాలకు పంపుతున్నా, ఉద్యోగస్థానాలకు పంపుతున్నా మీ తల్లిదండ్రులకు మీరు నమ్మకంగా ఉన్నారా? లేదా కొద్దివారినో గొప్పవారినో యవ్వనస్తులను వెంబడించి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారేమో? జాగ్రత్త సేవి. మరియా, అన్ని లక్షల మంది ప్రజలలో నీవు మాత్రమే పవిత్రాలుగా కనబడ్డావు, అందుకు నీవు దయకు ప్రాప్తురాలవు. ఆమె ఋతు నిశ్చయముగా కొద్దివారిని గొప్పవారిని వెంబడించక నీ ప్రవర్తన కాపాడుకున్నావు, కాబట్టి దేవుని దీవెన నీకు కలుగుడుగాక. కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నా నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, అడుగుడి మీకేవబడుని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు ఆయా రీతిలుగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి వింటూ ఉన్న ప్రతి నిత్యము వాక్యమును అన్వయించుకొని లోపలికి స్వీకరించి ఎక్కడన్నా ఏదైనా చిన్న చితక పొరపాట్లుంటే వాటిని సరిచేసుకుంటూ ఆయనకు దగ్గరయ్యారు అంటే మిమ్మల్ని చూచి దయాప్రాప్తులారా అని పిలవగలడు. మీరు దీవెన నొందదగిన జనమని చెప్పగలడు. నిత్యముగా అట్టి దీవెనకు మీరు అర్హులు కావాలంటే మందిరానికి వెళుతున్న, వాక్యం వింటున్న మన జీవితంలో వినుటకు ముందు ఉన్న ప్రవర్తన, వినుటకు తర్వాత ఉన్న ప్రవర్తన, ప్రపంచము, లోకము, నీ బంధువులని చుట్టూ ఉన్నవారు పరిశీలన చేసినప్పుడు మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదని చూచువారు సాక్ష్యం ఇవ్వాలి. మనకు మనం చెప్పుకునే సాక్ష్యం కాదు, చూచువారు సాక్ష్యం ఇవ్వాలి. అట్టి సాక్ష్యాన్ని కలిగిన వారైతే నీవు దీవెన నొందినదాడవు. అవే ఇక్కడ మీరు చూచినప్పుడు దైవజనుడా, మరి దయాప్రాప్తురాలనియు దీవెన నొందిన దానవనియు కృప నొందిన దానవనియు వ్రాయబడిన ఈ మాటలన్నీ స్త్రీలకే చెప్పాడు కానీ పురుషులకు లేదు అని ఆలోచిస్తున్నారా? ఆయన దృష్టిలో అందరూ సమానులే. స్త్రీ అని లేదు, పురుషుడి లేదు, గ్రీసు దేశస్థుని లేదు, యూదుని లేదు, అందరూ సమానులే ఆయన దృష్టిలో. ఒక్కసారి ఆది కాండము 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఆది కాండం 6:8 మీరు గమనించినట్లయితే ఆ దినములలో నోవాహు దేవుని యొక్క దృష్టిలో కృప పొందినవాడుగా కనబడుతున్నాడు. అంటే మరియకు మాత్రమే, రూతుకు మాత్రమే, ఇంకొకరికి మాత్రమే కాదు, ఆయన యొద్ద ఎటువంటి పక్షపాతం లేదు. దర్ ఇస్ నో పార్షియాలిటీ విత్ ఆ గాడ్. ఆయన చాలా జాలి దాతృత్వం గలవాడు. ఆయన కోరుకున్న జీవితం, ఆయనకిష్టమైన జీవితం ఎవరిలో కనబడినా వారికి కృపనివ్వగలడు. మరి ఈ స్థలంలో నోవహును సూచినటువంటి దేవుడు, ఆ దేవుని దృష్టిలో అతడు కృప పొందుటకు గల కారణం ఏంటి? నోవహు పొందుకున్న కృప మీకు కావాలి అంటే, నోవహు పొందుకున్న దయ మీరు పొందుకోవాలంటే, నోవహు మీద దేవుడు కడుపరిచిన కనికరాలు మీరు సొంతం చేసుకోవాలంటే నోవహు ఏం చేశాడు? అతని దినములో, అతని తరములో ఉన్న వారిలందరిలో నోవహు నీతిమంతుడుగా జీవించాడట. నోవహు నీతిమంతుడిగా జీవించాడు. యెహెజ్కేలు గ్రంథం 14:14 చదువుతూ ఉన్నప్పుడు నోవహు, దానియేలు, యోబు అట్టి భయంకరమైన దేశంలో ఉన్నను వారు తమ నీతి క్రియల చేత తమ్ముడు మాత్రమే రక్షించుకొనిరని వ్రాయబడింది. కారణం ఏంటి? ప్రపంచమంతా భ్రష్టత్వంతో నిండి ఉంది. భ్రష్టత్వముతో నిండి ఉన్న సమాజంలో నోవహు కనబడుతున్నాడు. అట్టి వారిలో నోవహు అవినీతి, స్వనీతికి చోటు లేకుండా, భ్రష్టత్వం అంటుకోకుండా, ఇహలోక మాలిన్యం తన శరీరంలో ఆగపడకుండా తనను కాపాడుకున్న కారణం చేత నీతిమంతుడిని పిలువబడ్డాడు. అట్టి నీతిమత్వం తనలో ఉన్నందువలన దేవుని యొక్క కృపను సొంతం చేసుకున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అంటూ ఉంటాం, అది నిజమే కావచ్చు, ఎందుకంటే మా చుట్టుప్రక్కల ఉన్న వాతావరణం, మా పరిస్థితులు అలాగన్నయ్యా, మేము ఎంత భక్తిగా ఉండాలన్నా, సత్యముతో జీవించాలన్నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, సర్కమ్స్టెన్సెస్ మమ్మల్ని అలాగ మార్చేస్తున్నాయి. నిజమే, యెషయా కూడా అలాగే ఏడ్చాడు, అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నేను నివాసము చేయుచున్నాను అని ఏడ్చాడు. కాదని చెప్పలేదు. చాలా మటుకు ఆ చుట్టూ వాతావరణము మనపైన ప్రభావితం అవుతుంది. బట్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్, నోవహు అట్టి దేశములో ఉన్నను
తన నీతి క్రియల ద్వారా తన్ను మాత్రం కాపాడుకోగలిగాడు. యెషయా ఏడ్చినప్పుడు శరాపుల ఒకడు ఆ కారుతో ఉన్న నిప్పుని తెచ్చి వాడి పెదవులకు అంటించి, ఇది నీ పెదవులకు తగిలిడు కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, ఇప్పుడు పో ప్రకటించు అంటాడు. అప్పుడు అర్థమేంటి తెలుసా నా ప్రియమైన బిడ్డలారా, జనములు ఎట్టివారైనప్పటికీ నేను నీవు ఆయన నామం పేరట ఎలా ఉన్నాము అన్నదే ప్రాముఖ్యం. కనుక నోవహు చాలా నీతిమంతుడిగా అగపడ్డాడు. అందుచేత దేవుని దృష్టిలో కృపనొందిన వాడుగా రాణించగలిగాడు. మరియు నోవహు యొక్క జీవితంలో దేవుని కృపను పొందడానికి మరో కారణం ఏంటో తెలుసా? ఆయన నీతిమంతుడిగా చూసి కృపనిచ్చాడు. కృప పొందుకున్నటువంటి నోవహు పొందిన కృపను వ్యర్థము చేయలేదు. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు చేశాను అంటే అర్థం ఏంటండి? దేవాతి దేవుడు నోవహును చూచి ఏ ఏ కార్యములు చెప్పాడో, ఓడను తయారు చేయుటలో కావచ్చు, జలప్రలయం గురించి ప్రకటించుటలో కావచ్చు, శ్రీమంతుడకు దేవుడు ఏమైతే తెలియచేశాడో యెహోవా సెలవిచ్చిన యావత్తు చేశాడు. పని జరిగిస్తూ ఉన్నాడు, ప్రకటన చేస్తూ ఉన్నాడు. కానీ జనాలు నోవహును చూసి ఎగతాళి చేయడం, హాస్యం చేయడం, పరిహాసం చేయడం, జోకులేయడం, నవ్వుకోవడం ప్రారంభించాడు. అలాంటి అవమానాల మధ్య, అలాంటి అపకీర్తుల మధ్య, ఎన్నో హాస్యాల మధ్య, నానా రకాలైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు తన గుండెల్లోనికి, పొట్టలోనికి జ్వరబడుతున్నప్పటికీ మనుషులు పలికిన మాటలకు చెవియొగ్గలేదు. సర్వలోకనాథునకు దేవుడు చెప్పిన మాటకి చెవియొగ్గాడు. నీతిమంతుడని దేవుడి దృష్టిలో కొనియాడబడ్డాడు. ఆమె చెప్పిన యావత్తు చేశాడట. ఈరోజు కూడా మీరు దేవుని యొక్క కృపను సొంతం చేసుకోవాలి. మీరు దేవుని యొక్క దయను సొంతం చేసుకోవాలి. మిమ్మలను చూచి దయాప్రాప్తుడా, దయాప్రాప్తురాలా, దీవెన నొందదగినదానా, కృప పొందినవాడా అని పిలవాలి అంటే తల్లి మరియ గారిలో ఉన్న పవిత్రత కావాలి, రూతు గారిలో ఉన్న సత్ప్రవర్తన కావాలి, నోవహులో ఉన్న నీతిమత్వం కావాలి. వీటితో పాటు ఆయన సెలవిచ్చిన యావత్తు చేయాలి. ఒకటి చేసి ఇంకొకటి మానుకోవడం కాదు. 9 ఆజ్ఞలు జరిగించి ఒక ఆజ్ఞ ఉల్లంఘించిన ఎలా ఉంటుందో తెలుసా? 9 మెట్లు ఎక్కి అక్కడ జారితే మరలా మొదటి మెట్టుకి ఎలా వస్తామో అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యావత్తు చేయాలి. ఆయన ఏది చేయమని చెప్పాడో దాన్ని చేయాలి, ఏది చేయవద్దని చెప్పాడో దాన్ని చేయకూడదు. ఆయన సెలవిచ్చిన యావత్తు చేశాడు. మహానుభావుడు దేవుని కృపను సొంతం చేసుకున్నాడు. మరి ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, మీరు కూడా సంబరాలకి సంసిద్ధులైపోయారా? సంబరాలలో పడి సంఘానికి వెళ్ళడం మానేస్తున్నారా? సంబరాల సవ్వడిలో సంఘ క్రమాన్ని మర్చిపోతున్నారా? దయచేసి మీరు కొనియాడడం ఇబ్బంది కాదు. క్రీస్తు లేని ఆరాధన, క్రీస్తు లేని నాట్యాలు, క్రీస్తు లేనటువంటి తత్వం దేవునికి అయిష్టం. కాబట్టి దేవాతి దేవుడు మరియను, రూతును, ఈ నోవాలను చూచి మీరు దయ పొందిన వారని చెప్పినట్టు నా ప్రేక్షకులైన మిమ్మల్ని చూచి ఆయన చెప్పాలి అంటే తల్లి మరియలాగా పరిశుద్ధతను కాపాడుకోండి. రూతులాగా మందిరములోనికి, దేవుని ఇల్లు అనబడిన బెత్లెహేములోనికి వచ్చిన తర్వాత ప్రవర్తన, సత్ప్రవర్తన మరీ ఎక్కువ కావాలి. ఆ సత్ప్రవర్తన కాపాడుకోండి. మూడవది, నోవహును పోలి ఎవరి మధ్యలో ఉంటున్నామనేది కాదు ప్రాముఖ్యం, నేను ఎలా ఉంటున్నాను అన్నదే ప్రాముఖ్యం. నీతిమత్వాన్ని కాపాడుకోండి. ఆయన సెలవిచ్చిన యావత్తు చేయండి. ఎప్పుడు మీరు అలాగూ చేస్తారో దేవుని యొక్క కృపను సొంతం చేసుకుంటారు, ఆయన దయను సొంతం చేసుకుంటారు. నా ప్రేక్షకులైన మీరు అట్టి దయను సొంతం చేసుకున్నట్లు మీ వ్యక్తిగత జీవితంలో ఏ విధమైన దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా బహు జాగ్రత్తగా పరిశుద్ధతను కాపాడుకోనండి. సమీపంలో ఒక సేవకులు నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సామాన్యంగా ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క స్పెషల్ ఏంటో చెప్పుకుంటూ ఉంటారు, సామాన్యంగా చెప్పుకుంటారు.
అలాగీన మాట్లాడుతూ, అయ్యగారండి నేను వాక్యాన్ని మళ్ళీ పాటిస్తానండి అన్నాడు. అంతకు మించింది వేరేం కావాలి? చాలా సంతోషం. మీరేం టిఫిన్ చేస్తారండి అని అడిగాడు. నాకు ఇబ్బంది లేదండి, ఏది పెట్టినా తింటానన్నా. ఆ మనుషుడు నాతో అంటాడు, నేను అట్లు తప్ప వేరేది చేయనండి, అట్లు మాత్రమే తింటాను. పెసరట్టు, మినపట్టు, జొన్నట్టు, అట్లు మాత్రమే, అట్లు తప్ప వేరేం తీసుకోనండి అన్నాడు. నేను అడిగాను, ఎందుకని అని. మీరు బైబిల్ చదవలేదా అని అడుగుతున్నాడు. లేదండి, ఇప్పటికి 48 సార్లు చదివి పూర్తి అయిపోయింది, ఏమని అడిగాను. మీరు చూడండి, ఆదికాండం 6:22 చూచినప్పుడు నోవహు అట్లు చేశాను, అందుకని నేను అట్లు చేసి అట్లు మాత్రమే తింటాను అన్నాడు. ఎలా అర్థం చేసుకున్నాడు మహానుభావుడు చూడండి. దయచేసి అట్లు చేసి చెప్పి ఆయన చెప్పినట్టు అట్లు చేసుకోవడం కాదు. అట్లు చేశాను అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవా సెలవిచ్చిన లాగున అలాగున చేశాను అని అర్థం. మరలా మీరు కూడా నేను అట్లు మాత్రమే తింటాను అనుకోవకండి. ఎందుకంటే మనుషుడు వాక్యాన్ని నానా రీతిలుగా వాని సొంత ఆలోచనలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అలాగూ కాకుండా నోవాహు ఏలాగు దేవుడు చెప్పిన ప్రకారము చేసి చెప్పిన యావత్తూ జరిగించి ఆయన దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడి జలప్రళయ సమయంలో తాను రక్షింపబడ్డాడో అదే ప్రకారం దేవుని రాకడ సమయములో రక్షణ అనే ఓడలో నీవు కనబడినట్లు నేడు నోవహును పోలి ఆయన చెప్పినట్లు చేసి ఆయన సెలవిచ్చిన యావత్తు జరిగించి నీతిమత్వాన్ని కాపాడుకొనండి. శ్రీమంతుడకు దేవుడు మిమ్మల్ని దీవించి మేలుతో నింపుడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షక, మీకు వందనాలు. పలికిన మాటలు విన్న ప్రతి గుండెలో ముద్రించండి. మీకు ఘనత కలుగునట్లు తల్లి మరియ గారిని, తల్లి రూతు గారిని, అయని దాసులు మా ప్రియులు దండ మా పితృడు నోవహు గారిని, కృపనొందిన వారిని మీరు ఎలా పిలిచారు ఆ ప్రకారమే నా ప్రేక్షకులను మీరు పిలిచి వారికి కృపను అనుగ్రహించినట్లు వినిన ఈ మాటలు వారి గుండెలో ముద్రించి రాకుకు ఆయుధపరిచి కృపలతో తృప్తిపరచమని క్రీస్తు ప్రభు యొక్క మహిమగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు, నాతో కలిసి శ్రమించిన బిడ్డలకు, భూలోకుల దైవ చిత్తాన్ని జరిగిస్తున్న సకల పరిశుద్ధులకు దేవుని భూరాత్రులతో ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియులారా, నేటి వర్తమానం ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తున్నాను. మీ గాడ్స్ గ్రేస్ బీ విత్ యు ఆల్. క్రీస్తునందు ప్రియులారా, దైవజనులు జడ వసంతబాబు గారి పరిశుద్ధాత్మ ప్రేరణలో రచించిన అమూల్య గ్రంథాలు యుగాంతము క్రీస్తు రాజ్య స్థాపన, దేవుని లేఖనములు ప్రవచనములు ఎలాగూ నెరవేర్చబడ్డాయో అను విషయము ఈ గ్రంథముందు లిఖితమై ఉన్నవి. ప్రార్థించు ప్రియుడా, ఈ గ్రంథము ద్వారా ఎందరో పడిపోయిన ప్రార్థనా జీవితాన్ని కట్టుకొని ప్రార్థనా యోధులుగా మార్చబడ్డారు. పరిశుద్ధ గ్రంథము విజ్ఞాన శాస్త్రము అనే ఈ అమూల్య గ్రంథాన్ని నాస్తికులకు దేవుడున్నాడని, ఆస్తికులకు సృష్టికర్త ఎవరని శాస్త్రీయముగాను విజ్ఞాన రూపకముగా ఈ గ్రంథాన్ని రచించి ఉన్నారు. సుదీర్ఘకాల సందేహాలకు సమాధానములు భాగం 1, 2. ఈ గ్రంథమందు సుదీర్ఘకాలంగా బైబిల్ నందు అర్థము కాని ప్రశ్నలకు సమాధానములు ఇందులో లిఖితమై ఉన్నవి. వీటిని చదివి ఇతరులకు ప్రచురించినట్లు దైవజనులు రెవరెండ్ డాక్టర్ జడ వసంతబాబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణలో రచించిన ఈ అమూల్య గ్రంథాలు. వీటిని కావలసిన వారు మాతో సంప్రదించండి. మా చిరునామా సిబిఎఫ్ చర్చ్, నెంబర్ 7, కామరాజ్ నగర్, 1st స్ట్రీట్, కొర్కుపేట్, చెన్నై 6,21,000. Our phone number 9962008836 7871025870.